ఈగల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు మీకు వీధులు, వీధి పోటులు, వీధి చూపులు వీటి గురించి మీకు నేను వివరంగా చెప్తాను. వీధులు ఎప్పుడు కూడా మన విధి విధానం మారుస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వీధి అనేది మన విధిరాతను మారుస్తుంది. మన గృహం నుంచి బయలుదేరినప్పుడు మన ఇంటికి తూర్పు వైపు వీధి ఉంటే ఆ వీధి ఎలాగ ఉండాలంటే అది ఈశాన్యాన్ని పెంచుకుంటూ ఉత్తరంగా పల్లంగా వెళ్తే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆగ్నేయం బ్లాక్ అనుకోండి, ఆగ్నేయం బ్లాక్కి దక్షిణ వీధి తూర్పు వీధి ఉంటుంది. దక్షిణ వీధి ఎత్తుగా ఉండి తూర్పు వీధి పల్లంగా ఉంటే దాంట్లో శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే దక్షిణం వీధి ఇంటికన్నా లేదు ఆ సముదాయంలో ఉత్తరం వీధి కన్నా దక్షిణ వీధి మెరకుంటే ఆ సముదాయంలో దక్షిణ ఫేసింగ్ నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దక్షిణం పడమర స్థానాన్ని నైరుతి అంటాము. ఈ నైరుతి వీధులు గల స్థలాన్ని నైరుతి బ్లాక్ అంటాము. ఈ నైరుతి బ్లాక్ నిర్మాణము దక్షిణ రోడ్డు ఎత్తుండి పడమర వైపు పల్లం ఉంటే దక్షిణం మెయిన్ గుమ్మం పెట్టుకొని నిర్మాణం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. లేదా పడమర రోడ్డు ఎత్తుండి దక్షిణ రోడ్డు పల్లం ఉంటే పడమర వైపు గుమ్మాలు మెయిన్ గుమ్మం పెట్టుకొని నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే పశ్చిమ వైపు వీధి కూడా అంతేను. పశ్చిమ వైపు వీధి ఆ సముదాయంలో ఉత్తర వైపు వీధి కన్నా పశ్చిమ వైపు వీధి మెరకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. వాయువు వైపు బ్లాకు పశ్చిమ రోడ్డు ఉత్తరం రోడ్డు, పశ్చిమ రోడ్డు ఎత్తుండి ఉత్తరం రోడ్డు మెరకు పల్లం ఉంటే అక్కడ పశ్చిమ గుమ్మం పెట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఉత్తరం వైపు బజారు వీధి మన స్థలం కన్నా ఆ సముదాయంలో దక్షిణం కన్నా ఉత్తరం పల్లం ఉంటే ఆ సముదాయం మొత్తానికి మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈశాన్యం బ్లాక్లో తూర్పు రోడ్డు కన్నా ఉత్తరం రోడ్డు పల్లం ఉంటే ఉత్తరం గుమ్మం పెట్టుకోవాలి. లేదా ఉత్తరం రోడ్డు కన్నా తూర్పు రోడ్డు పల్లం ఉంటే తూర్పు గుమ్మం పెట్టుకోవాలి. తూర్పు 10 డిగ్రీ కన్నా ఎక్కువ ఆగ్నేయం చూస్తే ఉత్తరం గుమ్మం పెట్టుకొని తూర్పు ఈశాన్యం గేట్లో కూడా నడకలు సాగించాలి. ఇవి వీధులు అన్నమాట. తర్వాత ఈ విషయాలన్నీ స్థల నిర్ణయంలో మేము చెప్తాము. తర్వాత వీధి పోట్లు ప్రతి ఒక్కరు మనం ఇవాళ గ్రహించుకోవాల్సింది ఏంటంటే వీధి పోట్లు, వీధి చూపులు. వీధి చూపులు అంటే మంచివని అర్థం, వీధి పోట్లు అంటే చెడు అని అర్థం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవడం ప్రతి ఒక్కరం కూడా. వీధి చూపులు, వీధి పోటులు లేదా వీధి సోలలన్నా పోట్లన్నా ఒకటే. కాబట్టి మనకి కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. వీటిని గమనించుకోవాలి. మంచి వీధి పోటు అంటే ముందుగా ఈశాన్య వీధి పోటు చూడాలి. ఈశాన్య వీధి కనుక మన స్థలం కన్నా పల్లంగా ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళిందనుకోండి, దాన్ని ఈశాన్య వీధి చూపు అంటాం. ఈ వీధి చూపు మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తుందంటే మనం యజమానికి నాయకత్వాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. వీళ్ళు ఏది చెప్తే అది నడుస్తుంది అన్నమాట. వీళ్ళ పిల్లలు అభివృద్ధి చెందుతారు, వీళ్ళ వంశం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు, వీళ్ళ పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఈశాన్య వీధి చూపు ఇది మంచి వీధి చూపు. తర్వాత తూర్పు వీధి చూపు. తూర్పు ఈశాన్య వీధి చూపు అంటే మన స్థలం కరెక్ట్గా తూర్పు ఈశాన్య వీధి చూపు. ఈశాన్య వీధి చూపు అంటే క్రాస్గా మనకి ఈశాన్యం తగిలేది. తూర్పు ఈశాన్య వీధి చూపు అంటే ఉత్తరం అంచుగా ఈశాన్యం వచ్చి తగిలే తూర్పు ఈశాన్య వీధి చూపు. ఈ ఈశాన్య వీధి చూపు కూడా మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ఇది కూడా మంచి ప్రభావం చూపిస్తుంది, ఇంట్లో వాళ్ళకి మంచి చేస్తుంది. మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉన్నా సరే ఈ వీధి చూపులు అనేది మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట. తర్వాత తూర్పు వీధి చూపు. తూర్పు వీధి చూపు అంటే తూర్పు సెంటర్లో వచ్చి తగిలేది తూర్పు వీధి చూపు. ఇది కూడా పేరులోనే చూపు ఉందంటే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది కూడా తూర్పు వీధి ఉన్నంత మాత్రాన మనమే భయపడాల్సిన పని లేదు. కొంతమంది వీధి అంటేనే భయపడతారు, కొన్నిటికి భయపడాలి కానీ కొన్నిటికి భయపడకూడదు. తూర్పు వీధి చూపు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తూర్పు ఆగ్నేయం వీధి పోటు. ఈ తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఎంత చెడు చూపిస్తుందంటే చెప్పడానికి కూడా వీలు లేదనమాట. అంత భయంకరమైన ఫలితాలు ఇస్తుంది అనమాట. ఇక్కడ తూర్పు ఆగ్నేయం వీధి పోటు అగ్ని వేటు అనే ఒక సూక్తి ఉంది. కాబట్టి ఈ తూర్పాగ్నేయ వీధి పోటు ఉన్న స్థలాన్ని కొనటానికి కానీ మనం ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు కదా. ఊరికి వచ్చినా కూడా తీసుకుంటానికి ప్రయత్నించకూడదు. అది ఒకవేళ మనకుంటే ఏదో దానికి రాసి వదిలేయాలి తప్ప ఎట్టి పరిస్థితి మనకి యోగించదు.
అలాగే ఆగ్నేయం వీధిపోటు. ఆగ్నేయం వీధిపోటు అంటే ఆగ్నేయం మూలకు వచ్చి తగిలే వీధిపోటు ఇంట్లో వాళ్ళని ఎప్పుడూ ఆడిస్తుంది కాబట్టి ఒకరికొకరికి సంబంధాలు ఉండవు ఆ ఇంట్లో. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చెప్తే వినరు. ఎప్పుడు అగ్నికి ఆహుతి అవుతూ ఉంటాయి. కోర్టు కేసులు నడుస్తాయి, పోలీస్ కేసులు నడుస్తాయి. ఈ విధంగా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్లే హత్య చేసే పొజిషన్కి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఆగ్నేయం మూలగా వచ్చి తగిలే ఆగ్నేయం వీధిపోటు అనేది ఎంత ప్రభావమో మా పరిస్థితుల్లో ఎంత భయంకర నిజాలు వచ్చినాయి అంటే అంత భయంకరమైన నిజాలు వచ్చినాయి. కాబట్టి ఆగ్నేయం వీధిపోటు కొంచెం తగిలినా కూడా అక్కడ నిర్మాణం చేయడానికి పూనుకోకూడదు, అసలు ఆ ప్రసక్తి రాకూడదు. అలాగే దక్షిణాగ్నేయ వీధి చూపు అంటే మంచిదన్నమాట. దక్షిణాగ్నేయ వీధి చూపు ఎప్పుడు కూడా మీకు వ్యవహారంలో తెచ్చిపెట్టుది కీర్తి ప్రతిష్టలు. ఎప్పుడు కూడా దక్షిణాగ్నేయ వీధి చూపు చాలా మంచిది. స్త్రీల పెత్తనం బయట స్త్రీలకి పెత్తనం వచ్చింది. స్త్రీలు 10 మందిని చెప్పగల కెపాసిటీ వస్తుంది. స్త్రీలు ప్రమోట్ అవుతారు అనమాట. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం దక్షిణాగ్నేయ వీధి చూపు అనేది ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఈజీగా మంచి పనులు సాధిస్తారు. ఎంత కష్టతరమైన ఈజీగా సాధిస్తారు. అది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ వీధిపోటు ఎప్పుడు కూడా దక్షిణాగ్నేయ వీధి చూపు, దక్షిణ వీధిపోటు. వీధిపోటు అంటే చెడు, చూపు అంటే మంచి అని చెప్పుకున్నాము. అలాగే దక్షిణ వీధిపోటు కూడా స్త్రీల మీద తీవ్రమైన చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రవర్తనా దోషాలు, యజమాని ప్రవర్తనా దోషాలు, పిల్లలు ప్రవర్తనా దోషాలు. కాబట్టి అక్కడ జరిగే నీచ ప్రవృత్తికి అలవాటు పడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆగ్నేయ వీధిపోటు ఎంత తప్పు, దక్షిణ వీధిపోటు కూడా సేమ్ అదే ఫలితాలు వస్తాయి అన్నమాట. కాబట్టి దక్షిణ వీధిపోటు కూడా మంచిది కాదు. అలాగే దక్షిణ నైరుతి వీధిపోటు కాలనాగు కాటు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ మధ్యంతరంగా అసూలు బాస్తుంటారనమాట. కాబట్టి దక్షిణ నైరుతి వీధిపోటు కూడా స్త్రీల మీద వాళ్ళకి తెలియదు, ఇంకొకరు చెప్తే వినరు, ఉన్మాద లాంటి ప్రవర్తనతో వాళ్ళు అలా ఆ ఇంట్లో కుషించిపోతుంటారనమాట. కాబట్టి దక్షిణ నైరుతి వీధిపోటు కానీ, దక్షిణ నైరుతి గేట్లు కానీ, దక్షిణ నైరుతి ద్వారాలు కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఏ ఇంటికి కూడా, ఒక ఇంటికి కానీ, ఒక ఆఫీసులకు కానీ, ఒక పరిశ్రమలకు కానీ, ఏ నిర్మాణానికి కూడా చివరికి పబ్లిక్ మీటింగ్ కూడా దక్షిణ వైపు గేట్లు, దక్షిణ వైపు నడకలు ఎట్టి పరిస్థితులు కూడా పనికిరావు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైరుతి వీధిపోటు మూలగా వచ్చి తగిలేదే నైరుతి వీధిపోటు అనమాట. ఈ వీధిపోటు ఏంటంటే పురుషుడి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అకాల మరణాలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీధిపోటులో చూసి అప్రమత్తంగా మనం ఉండాలన్నమాట. నైరుతి వీధిపోటు ఎంతదంటే మనకి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో మా పరిశోధనలు చెప్తే కొంతమంది ఆశ్చర్యపోతారు. అట్లాంటి తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి. హత్య చేయటం, హత్య కావింపబడటం, కోర్టు కేసులు, కోర్టు మెట్లు ఎక్కడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం. ఆగ్నేయం ఏ ప్రభావం చూపిస్తుందో ఇది పురుషుడి మీద, ఆగ్నేయం స్త్రీ మీద చూపిస్తే నైరుతి వీధిపోటు పురుషుడి మీద, పురుష సంతతి మీద తీవ్రమైన పరిణామాలు చూపిస్తాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే నైరుతి వీధిపోటు, పశ్చిమ నైరుతి వీధిపోటు కూడా పురుషుడి మీద, స్త్రీ మీద, పెద్ద సంతతి మీద చూపిస్తూ ఉంటుంది. సమాజంలో చెల్లరు, ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని ఒక దోషులుగా చూస్తుంటారు. కాబట్టి ఈ వీధిపోటు చాలా దుష్ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చిమ నైరుతి వీధిపోటు కూడా మనకి పనికిరాదు అనమాట. అలాగే పశ్చిమ వీధిపోటు పశ్చిమ నైరుతి వీధిపోటు ఏదో పశ్చిమ నైరుతిపోటు కూడా అలాగే ఉంటుందన్నమాట. తూర్పు ఆగ్నేయం ఏ విధంగా ఉంటుందో పశ్చిమ వీధిపోటు కూడా ఆ విధంగా ఉంటుంది. తూర్పు ఆగ్నేయం స్త్రీల మీద చూపిస్తే పశ్చిమం పురుషుల మీద చూపిస్తుంది అన్నమాట చెడు ప్రభావం. అలాగే పశ్చిమ వైపు వీధిపోటు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏమాత్రం పనికిరాదు. స్థలంలో తక్కువలో వస్తుందిలే అని చెప్పేసి, ఊరికే వస్తుందని చెప్పేసి ఈ వీధిపోట్లు, ఈ చెడు తక్కువలో వస్తున్నాయి కొన్నారంటే మాత్రం తీవ్రమైన దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత ఏమనుకున్నా ఏం ఉపయోగం లేదు. అలాగే పశ్చిమ వాయువు వీధి చూపు అంటే మంచిది. పశ్చిమ వాయువు వీధి చూపు యజమానికి నాయకత్వాన్ని కట్టబెట్టు. కాబట్టి పశ్చిమ వాయు వీధి చూపు ఎప్పుడు మంచిగా కరెక్ట్గా పడమర నుంచి వచ్చి వాయువులో తగిలే వీధి చూపు చాలా మంచి వీధి చూపు. ఈ వీధి చూపు ఉన్న స్థలాల్లో ఉన్నవాళ్ళు మంచి అభివృద్ధిలో ఉండరు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, 10 మంది మీద కమాండింగ్ పవర్ ఉంటుంది, 10 మందికి మంచి చేస్తారు, 10 మంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి
పశ్చిమ వాయువు వీధి చూపు అనేది చాలా ఉత్తమమైనదని మనం మాత్రం ఈశాన్యం ఎంత ఉత్తమమైందో పశ్చిమ వాయువు కూడా అంత ఉత్తమమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి భయపడాల్సిన పని ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాయువు వీధిపోటు. వాయువు అంటే ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో మూలగా వచ్చి తగిలే వాయువు వీధిపోటు. సంచలన వ్యవహారం, ఇంట్లో వాళ్ళకి ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఆజ్ఞానం ఏది చూపిస్తుందో ఆజ్ఞానం ఇమీడియట్గా చూపిస్తుంది, ఇది అనుకోది స్లోగా చూపిస్తుంది, నిదానంగా చూపిస్తుంది, టోటల్గా యజమాని చిత్తు చేస్తుంది. కాబట్టి పశ్చిమ వాయువు వీధిపోటు పట్ల అప్రమత్తంగా ఉండాలి. పశ్చిమ వాయువు వీధిపోటు ఇది కూడా అంతే. కోర్టు కేసులు, తగాదాలు, గొడవలు, మానసిక ప్రశాంతత ఉండదు. కాబట్టి పశ్చిమ వాయువు వీధిపోటు ఉన్న స్థలం జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అలాగే ఉత్తర వాయువు వీధిపోటు, మనకి దక్షిణ నైరుతి వీధిపోటు ఏ ప్రభావం చూపిస్తుందో ఉత్తర వాయువు వీధిపోటు కూడా సేమ్ అదే చూపిస్తుంది. దక్షిణం ఇమీడియట్గా చూపిస్తుంది, ఉత్తర వైపు నిదానంగా చూపిస్తుంది. మేము ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ వాయువు అనేది నమ్మిస్తుంది మనిషిని, ఏదో ఉన్నట్టు నమ్మిస్తుంది, కానీ స్లోగా వెనక నుంచి స్లోగా మనిషిని డిజాల్వ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పశ్చిమ వాయువు వీధిపోటుతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వీధిపోటు ఉండే ఆ స్థలం కొనే ఆలోచన ఉండకూడదు, ఆ ఇంట్లో అద్దెకు కూడా ఉండే ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ. అలాగే ఉత్తరం వీధి చూపు. వీధి చూపు అంటే మంచిది. ఈ ఉత్తరం వీధి చూపు స్త్రీ మీద స్త్రీ మీద ఎప్పుడు మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆడవారికి ఎప్పుడు కూడా లేవులేమనుకున్న చేతులు డబ్బులు ఉంటాయి. ఆ ఇంట్లో ఎప్పుడు ధనం తాండవిస్తూ ఉంటుందన్నమాట. ఇంటి నిర్మాణం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక వీధి చూపి మంచిగానే కాదు, మన ఇంటి నిర్మాణం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఈ వీధి చూపు ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఉత్తర ఈశాన్య వీధి చూపు. ఉత్తర ఈశాన్య వీధి చూపు అంటే మీరు కుబేరు దగ్గరికి నడిచినట్టే ఉంటుంది. ప్రతిరోజు కూడా కుబేరు దగ్గర. ఉత్తర ఈశాన్య వీధి కూడా వీధి చూపు అనేది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మంచి మార్గంలో తీసుకెళ్తుంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా మంచి ఇదిగా పర్ఫెక్ట్గా ఉంటారు. కాబట్టి ఉత్తర ఈశాన్య వీధి చూపు చాలా మంచి పరిణామం ఉంటుంది అన్నమాట. ఇవి చెడు వీధిపోట్లు, మంచి వీధి చూపులు, వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.